తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఇతర ఉన్నతాధికారులు విష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ లిస్టులో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఇతర ఉన్నతాధికారులు విష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ లిస్టులో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుండి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఇతర ఉన్నతాధికారులు విష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ లిస్టులో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుండి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఇతర ఉన్నతాధికారులు విష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ లిస్టులో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుండి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు.
తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఇతర ఉన్నతాధికారులు జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ లిస్టులో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుండి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఇతర ఉన్నతాధికారులు జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ లిస్టులో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుండి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఇతర ఉన్నతాధికారులు జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ లిస్టులో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుండి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీతో పాటు ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సాయంత్రం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆయనకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ఇక ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ఈ రోజు హైదరాబాద్ కి విచ్చేశారు. మొత్తం మీద తెలంగాణకు కొత్త గవర్నర్ ని రాష్ట్రపతి నియమించింది. ఈ గత ఎన్నికల ముందు గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత తమిళనాడులో ఆమె ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ క్రమంలో పిసి రాధాకృష్ణన్ ని ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమించారు. కొత్త గవర్నర్ నియమించడంతో 2 రోజుల క్రితం ఆయన కూడా రిలీవ్ అయ్యారు. రిలీవ్ అయ్యి ఆయన జార్ఖండ్ వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ఈ రోజు గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి జిష్ణుదేవ్ కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటు సీఎం తో పాటు అధికారులు స్వాగతం పలికిన తర్వాత సాయుధ దళాల గౌరవ వందనం కూడా స్వీకరించారు. లంచ్ తర్వాత రాజ్ భవన్ కి చేరుకొని ఆయన ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కొత్త గవర్నర్ ని నియమించిన తర్వాత ఇటు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులందరూ కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. కొత్త గవర్నర్ తో మరి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. గత 10 ఏళ్లలో గవర్నర్ గా ఉన్నటువంటి అంటే గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ఈ 2023లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తో సఖ్యతగా ఉంటూ తమ అంటే అన్ని వ్యవహారాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికీ గవర్నర్ వద్ద ఎమ్మెల్సీలకు సంబంధించి 2 ఎమ్మెల్సీలకు గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్నాయి. కోదండరామ్ తో పాటు మరో జర్నలిస్ట్ కి సీనియర్ జర్నలిస్ట్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక గవర్నర్ నియామకం అయిన తర్వాత ఎమ్మెల్సీ కి సంబంధించి గవర్నర్ కోటాలో క్లియర్ కాబోతుంది. మరికొన్ని అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో మాట్లాడే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.